కులాంతర వివాహాల్లో చిన్న కులం వాళ్ళ మీద పెద్ద కులం వాళ్ళు గనక దాడి చేస్తే గోలబెట్టేటువంటి అభ్యుదయవాదులు, ఉదారవాదులు, వామపక్షీయులు తదితర వర్గాల వాళ్ళందరూ కూడా దానికి భిన్నమైనటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు నోరెత్తకుండా మౌనంగా ఉండిపోవడం సమాజానికి అలవాటైపోయినటువంటి విషయం. అలాంటి సంఘటనే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో జరిగింది. మౌలికంగా నేరస్తులు ముస్లింలైతే అలాంటి కేసుల గురించి నోరెత్తి మాట్లాడే ధైర్యం ఈ సోకాల్డ్ అభ్యుదయవాదులు చేసినటువంటి దాఖలాలు చాలా తక్కువ. అలాంటి 2 సందర్భాలకు చెందినటువంటి ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి. అమృత అనేటువంటి వైశ్య కులానికి చెందినటువంటి అమ్మాయిని ప్రణయ్ అనే ఎస్సీ కులస్తుడిగా చెప్పుకునేటువంటి క్రైస్తవుడు ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటే అతన్ని ఆ అమ్మాయి తండ్రి చంపించేసినటువంటి సంఘటన 2018 నుంచి తాజాగా 2025 మార్చిలో నేరస్తులకు శిక్షలు పడే వరకు కూడా విపరీతంగా చర్చనీయాంశమైంది. అగ్రవర్ణాల ఆధిపత్య భావజాలం, దురహంకారం అంటూ నానా రకాల వాదులు రచరచ చేసేశారు. అదే సమయంలో అశ్రీన్ అనే ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నందుకు నాగరాజు అనే హిందూ మాల యువకుడిని 2022 మే 4న ముస్లిములు వెంటాడి హత్య చేసినటువంటి సంఘటన గురించి చర్చ నామమాత్రంగా మిగిలిపోయింది. ఇవి 2 కూడా తాజాగా మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఉదాహరణ. ఇప్పుడు అటువంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు నగరంలో మరొకటి జరిగింది. ఆ సంఘటన ఏంటి? ఆ సంఘటనలో నిందితులు ఎవరు? ఆ నేరం పైన మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మేధావులు, మీడియా ఎందుకు మౌనంగా ఉండిపోయినాయి? పూర్తి వివరాల కోసం నారదా న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో చూడండి.